హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్బీ ఇన్ఫో ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం 22A భూములు. మీ భూమి రిజిస్టర్ కావడం లేదా, అమ్మలేకపోతున్నారా, బ్యాంక్ లోన్ రావడం లేదా, వారసత్వ మార్పిడి ఆగిపోయిందా? అయితే మీ భూమి 22A లిస్టులో ఉండే అవకాశం ఉంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే 22A అంటే ఏమిటి, ఎందుకు భూమిని 22Aలో చేర్చారు, దానివల్ల మీకు వచ్చే నష్టం ఏమిటి, 22A లిస్టు నుంచి భూమిని ఎలా తొలగించుకోవాలి, 2025 తాజా ప్రభుత్వ నిర్ణయాలు అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో చాలా ముఖ్యమైనది, ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఇన్ఫో ఛానల్. ముందుగా 22A అంటే ఏమిటనేది మనం తెలుసుకుందాం. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 22A. ఈ సెక్షన్ ప్రకారం ప్రభుత్వం కొన్ని రకాల భూములను నిషేధిత జాబితాలో పెట్టింది. అంటే రిజిస్ట్రేషన్ చేయకూడదు, అమ్మకాలు జరగకూడదు. ఈ చట్టం ఎందుకు తెచ్చారంటే ప్రభుత్వ భూములను అక్రమంగా అమ్మకుండా కాపాడడం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ సమస్య ఏమిటంటే ప్రైవేటు భూములు కూడా 22A లిస్టులో పడుతున్నాయి. 22A లిస్టులో భూములు ఎందుకు చేరుస్తున్నారనేది మనం తెలుసుకుందాం. ప్రభుత్వం సాధారణంగా ఏ భూములను 22Aలో పెడుతుంది అంటే అసైన్డ్ భూములు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదలు కేటాయించిన భూములు. 1977 అసైన్డ్ ల్యాండ్ చట్ట ప్రకారం ఈ భూములు అమ్మకానికి అర్హం కాదు. అలాగే ప్రభుత్వ భూములు కూడా ఈ జాబితాలో చేరుస్తుంది. ఉదాహరణకు గవర్నమెంట్ ల్యాండ్స్, చెరువులు, కాలువలు, రోడ్లు, పోరంబో భూములు. అలాగే దేవాదాయ ధార్మిక సంస్థల భూములు, దేవాలయాలు, మసీదులు, చర్చి భూములు మొదలైనవి. అలాగే ఆక్రమిత భూములు అంటే ప్రభుత్వం భూమిని అక్రమంగా ఆక్రమిస్తే ఆ భూమిని 22Aలోకి వెళ్తున్నాయి. ఇక్కడే పెద్ద సమస్య ఏంటంటే ఈ సర్వేలు, తప్పుడు రికార్డులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల సొంత భూములు కూడా 22Aలో పడుతున్నాయని అనేక మంది ఫిర్యాదులు చేసి ఉన్నారు. 22A భూముల వల్ల రైతులకు వచ్చిన నష్టం ఏమిటంటే 22A లిస్టులో మీ భూమి కానీ ఉంటే ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయలేరు, అమ్మలేరు, కొనలేరు, వారసత్వ మార్పిడి చేయలేరు, బ్యాంక్ లోన్లు రావు, సబ్సిడీలు రావు, రైతు పంట పండించిన పెట్టుబడి రావడం లేదు, భూమి విలువ సగం కంటే తక్కువ అయిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 35.4 లక్షల ఎకరాలు అసైన్డ్ భూములు ఉన్నాయి. లక్షలాది రైతులు ఇబ్బంది పడుతున్నారు. మీ భూమి నిజంగా ప్రైవేటు భూమి అయినా 22Aలో ఎందుకు ఉంది అనేది కారణాలు తెలుసుకుందాం. పాత రికార్డులో తప్పులు ఉండడం, ఎండిఆర్ ఆర్ ఎఫ్ఎల్ఆర్ అప్డేట్ కాకపోవడం, రీసర్వేలో సర్వే నెంబర్లు మారడం, అసైన్డ్ భూమి పక్కనే ఉండడం, ఫీల్డ్ లెవెల్ చెకింగ్ లేకపోవడం, ఇలా తదితర కారణాల వల్ల కూడా మీ భూమి 22A లిస్టులో చేర్చబడి ఉండవచ్చు. అందుకే ఈ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం రీసర్వే ప్రక్రియను ప్రారంభించింది. మీ భూమి కానీ 22A లిస్టులో ఉంటే ఆ భూమిని ఎలా తొలగించుకోవాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మీ భూమి పోర్టల్లో చెక్ చేయండి. మీ భూమి .ap.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీ సర్వే నెంబర్ ఎంటర్ చేయండి. ఆ భూమి 22A లిస్టులో ఉందో లేదో చూడండి. తదుపరి మీ భూమి కానీ 22A లిస్టులో ఉండి ఉంటే తదుపరి మీ తహసీల్దారు లేదా ఆర్డీఓ కార్యాలయంలో రాతపూర్వక పిటిషన్ను ఇవ్వండి. ఈ పిటిషన్తో పాటు అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటంటే పట్టా, ఆధారు, పాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, వారసత్వ ప్రూఫ్, ఇవన్నీ కూడా ఆ పిటిషన్తో పాటు సబ్మిట్ చేయాలి. మీరు రెవెన్యూ సదస్సులలో లేదా ఆన్లైన్ పోర్టల్లో దీని కొరకు అపీల్ చేయొచ్చు. ఇలా అపీల్ చేస్తే ఆర్డీఓ గారు అపీలేట్ అథారిటీ కాబట్టి వారు రికార్డును పరిశీలిస్తారు. వారు ఎండిఆర్ను, ఎస్ఎఫ్ఏ లేదా ఎఫ్ఏ లేదా ఎఫ్ఎల్ఆర్ సెటిల్మెంట్ రిజిస్టర్ను వారు పరిశీలిస్తారు. మీ గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరిగినప్పుడు మీరు తప్పనిసరిగా హాజరయ్యి దానికి సంబంధించిన ఫిర్యాదును, డాక్యుమెంట్లను ఆ సదస్సులో సబ్మిట్ చేస్తే మీకు ప్రభుత్వం వారు తెలిపిన విధంగా 45 రోజుల్లో పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఎవరైతే రైతులు ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారో వారు ఈ గ్రామ సదస్సులకు అంటే రెవెన్యూ గ్రామ సదస్సులకు హాజరై అక్కడ ఈ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ తో సహా ఫిర్యాదు చేస్తే
అక్కడ పరిష్కారం జరిగే అవకాశం ఉంటుంది. దీనిపై ప్రభుత్వం కూడా పునఃపరిశీలించి రైతులందరికీ కూడా న్యాయం చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తుంది. కాబట్టి ఎవరైతే ఈ విధమైన ప్రాబ్లంతో ఉన్నారో వారందరూ కూడా తగు డాక్యుమెంట్లతో మీ తహసీల్దార్ ఆఫీసులో లేదా ఆర్డీఓ ఆఫీసులో లేదా మీ గ్రామ రెవెన్యూ సదస్సులలో ఫిర్యాదు చేసి ఈ సమస్యని పరిష్కరించుకోవాలని ప్రభుత్వం వారు తెలియజేసి ఉన్నారు. కావున రైతులెవరూ కూడా మీ భూమి సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు. డాక్యుమెంట్లు సరిగ్గా భద్రపరచుకోండి. మధ్యవర్తులను నమ్మొద్దు. నేరుగా రెవెన్యూ అధికారులని సంప్రదించండి. మీ భూమి కూడా 22A లిస్టులో ఉందా? కామెంట్స్లో మీ జిల్లా పేరు, సమస్యలు రాయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, రైతులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ అప్డేట్ల కోసం ఎస్బీ ఇన్ఫో ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.